దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది అన్న? ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అన్న. ఎందుకని? అన్న బండి సంజయ్ గారు చేసిన కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి, దానివల్ల మళ్ళీ బీజేపీకే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగాలేదా? కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అన్న ఇప్పుడు మనకు 6 గ్యారంటీలు ఇచ్చారు. అందులో ఒక బస్సును గ్యాస్ ఒకటి అండ్ గృహజ్యోతి రెండే అప్లై చేశారు అన్న. వాళ్ళు 9 తారీఖే రైతు బంధు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు దాని మీద ఆ మాట కూడా లేదన్న. మన బండి సంజయ్ ఆల్రెడీ ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. బండి సంజయ్కి ఎందుకు నువ్వు ఓటేయాలని అనుకుంటా ఉన్నావు? అన్న బండి సంజయ్ తన పర్సనల్గా కూడా చాలా కార్యక్రమాలు చేసిండు అన్న. అది ఇప్పుడు కరోనా టైంలో ఆయన వ్యక్తిగత సొంత డబ్బులతోటి కూడా మన కొన్ని నియోజకవర్గాలకు మన ఆక్సిజన్ కానీ అది అంబులెన్స్ కానీ సౌకర్యాలు కానీ కల్పించిండు తన వ్యక్తిగత డబ్బులతోటి కూడా. చాలా వరకు మనకు ఇప్పుడు రోడ్లు కూడా చాలా వరకు అభివృద్ధి చేసిండు అన్న. కరీంనగర్లో బండి సంజయ్ గెలవాలని చెప్పి మీరు ఈసారి అయితే బీజేపీ పార్టీకే ఓటేస్తున్నారు? అవునన్న, ఖచ్చితంగా. ప్రధాని ఎవరిగా అయితే బాగుంటుందని? ప్రధాని మోదీజీ అయితే బాగుంటుంది అన్న. దేశం బాగుపడుతుంది. ఇప్పటి వరకు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినామంటే మోదీ కారణం అన్న. అంతే. ఈసారి ఏ పార్టీకి ఇస్తావు ఓటు? నేను బీజేపీకి ఇస్తాను. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. కరీంనగర్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? బండి సంజయ్ గారు గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. బండి సంజయ్ అంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింది కరీంనగర్లో. ఆర్ఓబి కావచ్చు, రైల్వే పరంగా ఇప్పుడు 20 కోట్లు పెట్టి రైల్వే అభివృద్ధి చేస్తుండ్రు. అటు వరంగల్ టు జైతాల్ రోడ్డు తీసుకొచ్చిండు. ఇంకా చాలా కార్యక్రమాల్లో మంచి పాల్గొంటున్నా అని చెప్పేసి ఈసారి కరీంనగర్ బండి సంజయ్ గెలిస్తే మేము మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటివరకు ఏం చేశాడు బండి సంజయ్ మీ కరీంనగర్కు? అది ఆర్ఓబి చేశాడు. ఇక్కడ తీరుంటపల్లిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. తీరుంటపల్లి ఈ చొప్పదాని రోడ్లో చాలామంది ప్రజలు చాలామంది పేద ప్రజలు అట్లాంటి అంబులెన్స్లు వచ్చి కూడా చాలామంది 10-15 మంది ఇట్లా చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఆర్ఓబి తీసుకొచ్చింది మాకు 154 కోట్లు పెట్టి. అటు రైల్వే అభివృద్ధి పనులు చేసిండు. ఇంకా చాలా స్మార్ట్ సిటీ పనులు చాలా వరకు మంచిగా చేసిండని ఓకే. ఇక్కడేమో బండి సంజయ్ గెలిపిస్తారు. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది? అది అందరూ అనుకుంటారు, అది దేశం మొత్తం అనుకుంటుంది నరేంద్ర మోడీ అని. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉంది నీకు? కాంగ్రెస్ పరిపాలన మీరు చూసారు, ఇన్ని రోజులు చూడలేదు, ఇంకో 50 ఏళ్ళు చూశారు మీరు. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ పరిపాలన అనేది రాదు. దేశంలో నరేంద్ర మోడీ ఉంటేనే మంచి పాలన ఉంటుందని మేము అనుకుంటాం. ఈసారి ఎవరికి ఇస్తా ఓటు మీరు? కంపల్సరీ బీజేపీకి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నారు? బీజేపీ. ఎందుకని? ఎందుకంటే ఈయన కొంచెం మంచిగా చేస్తాడు మా ఆయన తరఫున. ఇంకెట్లనే ఇక మాట్లాడు. ఆయన ప్రధానమంత్రికి ఎవరుంటే మంచిగా ఉంటుంది? నరేంద్ర మోదీ. అంతేనా? కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేస్తూ ఉన్నదా? చేస్తారు. ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వరు ఓటు? దేనికైనా చూడే వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం అంతే. ఏం మాట్లా మళ్ళీ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కోపానికి రారు ఇట్లా మాట్లాడితే. ఎందుకు కోపడతారు? అభిమానం ఉన్నది కదా, మీ అభిమానం ఉన్నటువంటి నాయకులు వేసుకోవచ్చు ఓటు పెట్టి, దాని తప్పే ఉన్నది. వాళ్ళు ఏమైనా వెళ్తామా మన ఓట్లు చెప్పలేం కదా, వాళ్ళు చెప్తే మనం వినలేము కదా. ఓటు అయితే అంతే, మన హక్కు అది, అంతే కదా. సరే, మొత్తానికైతే మీ ఓటు అయితే బీజేపీకి ఇస్తారంటారు, అంతే కదా అన్న. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీరు ఏ పార్టీ అభ్యర్థి సపోర్ట్ చేస్తారు? అభ్యర్థి అని ఏం లేదు, కానీ ప్రస్తుతానికి మా ఊరు మొత్తం అయితే టీఆర్ఎస్ మీద ఉన్నారు. ఎక్కువ శాతం అయితే బండి సంజయ్కి అని అంటారు. ప్రచారం కూడా ఇక్కడ అట్నే ఉన్నది. మళ్ళీ బండి సంజయ్ వస్తాడని అనుకుంటాను. ఒక పక్కనే మీ ఊరంతా ఏమో టీఆర్ఎస్ అంటున్నావు, మళ్ళీ బీజేపీ ఏంటిది? ఇక లోపల ఉంటుంది కదా, బయటికి ఆ రకంగా. ఇక అది చెప్తే మాకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, దాదాపుగా చెప్పలేని పరిస్థితి ఇక్కడ. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థికి అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ స్కోప్ ఉంటుంది ఏమన్నా ఇక్కడ గెలిచేటువంటి? దాదాపు ఇప్పుడు నా షాప్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా బండి సంజయ్ అని అంటున్నారు. అట్లా ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఆల్రెడీ 120 రోజులు అయిపోతా ఉన్నది, బాగా అనిపిస్తుందా? కానీ చాలా బాగానే ఉంది. ఒక చిన్న మిస్టేక్లు ఉన్నాయి, కానీ సరిదిద్దుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని అనుకుంటా? బండి సంజయ్. మీరు బండి సంజయ్ ఏదైనా? ఎందుకని? బీజేపీ. ఎందుకోసం బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు ఓటు ఈసారి? ఇక వాళ్ళు అప్పుడు ఓడిపోయాడు కదా, ఓడిపోయినందుకే ఇప్పుడు అంతా అటే. ఇప్పుడు ఎంపీ కూడా ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ ఎంపీ ఆయన ఏమైనా పనులు చేయడం జరిగింది మీ కరీంనగర్? పనులు చేస్తాడు ఆయన.
చేస్తాడు. చేస్తాడా? నమ్మకం ఉన్నదా? నమ్మకమే. ఓకే అన్న, ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమవుతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ పైన అందరి దృష్టి ఉన్నది. ఇక్కడ కరీంనగర్లో ఎవరు గెలిచేటువంటి ఆస్కారం కనబడతా ఉంది? వెలిశాల రాజేందర్ రావు గారు బంపర్ మేయర్తో గెలుస్తాడు కరీంనగర్లో. బండి సంజయ్ అనేట ఆయన మతాలను రెచ్చగొట్టి ఆయన యూత్ను రెచ్చగొడుతుంది. కానీ ఇంట్లో పెద్ద మనుషులైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు కాంగ్రెస్కే ఓటెత్తారు. పిల్లలు యూత్ అనేటోళ్ళు బీజేపీకి మొగ్గు చూపిస్తారు అంతే. కానీ బంపర్ మేయర్తో రాజేందర్ రావు గారికి గెలుస్తున్నాడు కరీంనగర్లో కాంగ్రెస్. ఇంకా టికెట్ అనౌన్స్మెంట్ చేయలేదు కదా? అయిపోయింది, ఇలా సాయంత్రం వరకు తెలుస్తుంది. రాజేందర్ రావు గెలుస్తున్నాడు, అయిపోతుంది. ఇలా సాయంత్రం వరకు చెప్తారు, గెలుస్తాడు కంపల్సరీ కరీంనగర్లో. ఒక పక్కనేమో ఇద్దరు, ఒక పక్కన వినోద్రావు ఇక్కడ ఎంపిక చేసిండు, ఇప్పుడు ప్రజెంట్ బండి సంజయ్ ఉన్నాడు. ఎందుకు కొత్త అభ్యర్థి వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కనబడుతుంది? బండి సంజయ్ మీద పోయినసారి వినోద్ కుమార్ ఓడిపోయాడు, ఈసారి కూడా ఆయనకే ఇచ్చారు. కానీ గవర్నమెంట్ పోరుతోని ఆయనకు ఓటు శాతం తగ్గిపోయింది. కాంగ్రెస్ 3 నియోజకవర్గాలు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ మేధాటితో గెలుస్తుంది. కరీంనగర్లో అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొడుకు జయపతిరావు కొడుకు రాజేందర్ రావు కరీంనగర్లో అభ్యర్థి గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంపల్సరీ విటరీ కొడతాడు. ఉన్నటువంటి 120 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ కేవలం ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం తప్పించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్నటువంటి ఆరోపణలు నిలబడతాను. దీని పట్ల మీరేమంటారు? ఆరోపణలు అనేది 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు సక్సెస్ అయింది. ఒకటి కరెంటు బిల్లులు అనేది 0 వస్తున్నాయి. మహిళలు మంచిగా బస్సులో పోతుర్రు, వస్తుర్రు, దిగుతుర్రు, అదొకటి అయినది. 2 లక్షలు అనేది బడ్జెట్ లేక ఆపిండి. కానీ ఇంత ముందుకు మనకు ఆగస్టులో 15వ తారీఖు వరకు రుణమాఫీ చేస్తాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నాడంటే మాట తప్పడు. కంపల్సరీ కాంగ్రెస్ను గెలిపించాలి, ఏ పార్టీని కూడా గెలిపించద్దు. కాంగ్రెస్ అత్తనే మళ్ళీ తెలంగాణలో మనకు సోనియా గాంధీ అంత ముందుకు ఎట్లా చేసిరో అట్లా పరిపాలిస్తాడు రేవంత్ రెడ్డి. మీరైతే ప్రధానంగా ఏ పార్టీకి ఇస్తారు ఒకసారి? నేను ఈసారి కాంగ్రెస్కి ఇస్తా. పోయినసారి బీజేపీ బండి సంజయ్కి వేసిన, ఈసారి కాంగ్రెస్కు వేస్తాను నేను ఓటు. పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి ఈసారి. ఎందుకని? ఎందుకంటే గత 10 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా కానీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు. కానీ గరీబోళ్ళు ఎవ్వరు బాగుపడలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఎవరికైనా సుతా. ఇప్పుడు ఒక తండ్రికి ఒక 4 కొడుకులు ఉన్నప్పుడు తండ్రే అప్పులు చేసి చచ్చిపోతే కొడుకులు అప్పులు ఏడికెళ్ళి కడతారు? ఇది కూడా గంతే. కొత్త ప్రభుత్వం కాబట్టి ఒకదాని ఇంకొకటి చేసుకుంటా ఏదైనా సుతా అప్పులు చేసిపోయారు కాబట్టి గరీబ్ సరీబ్ వాళ్ళు అందరూ బాగుపడాలి అంటే కాంగ్రెస్కే ఒకసారి అవకాశం ఇవ్వాలని నా కోరిక. మీరు ఇప్పుడు ఏ పార్టీకి ఇస్తారు ఓటు? ఖచ్చితంగా కాంగ్రెస్కే వేస్తాం ఓటు. ఖచ్చితంగా కాంగ్రెస్కే వేస్తాం. ఎందుకంటే పరిస్థితులు మొత్తం దిగజారిపోయినాయి. ఉన్నోని దగ్గరనే పైసలు ఉన్నాయి, లేనోని దగ్గర గరీబోని దగ్గర ఏం లేదు. వింటుర్రా? గరీబోని దగ్గర ఏం లేదు. ఏమన్నా అంటే నేను ఇది చేసినా అది చేసినా అది చేసినా ఏం చేసిర్రు? 20 సంవత్సరాలు ఉన్న పిల్లగాళ్ళు 30 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి లేదు, గిల్లి లేదు, ఫుల్ దాక్కుంటా రోడ్ల పొంటి తిరుగుతుర్రు. ఒక నౌకరు లేవు. సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు తిరిగినట్టు తిరుగుతారు. తల్లిదండ్రులకు కొడుకులు అనేటోళ్ళు భారమయ్యారు. 20 సంవత్సరాల కొడుకు 30 సంవత్సరాలు వచ్చినాయి. అంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కింద మనకు తెలంగాణ వస్తే 10 ఏళ్ల కింద 20 సంవత్సరాలు ఉన్న కొడుకు 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు ఇచ్చేటోళ్ళు గతి లేరు. నవ్వు పొజిషన్ నీ కొడుకు ఏం చేస్తుండయా అని అడుగుతాడు. మనకు 2 అంతస్తుల బంగ్లా ఉండి 20,000 కిరాయిలు వచ్చినా కానీ ఎవరు అడగరు. ఏం అడుగుతారు? నీ కొడుకు పిల్లని అంటాను, నీ కొడుకు ఏం చేస్తుండు అని అడుగుతాడు. ఏం చేస్తుర్రు? తాగుబోతులు అయ్యారు. పొద్దుగాల పోతారు, పొద్దు మీకు వస్తుర్రు, రాత్రి 2 గొట్టంగా వస్తుర్రు. 2 గొట్టంగా చెట్టు పోయినామంటే ఏం చేయమంటాను అంటారు. రాత్రి 2ంటికి వస్తుర్రు, తెల్లారి 12 దాకా అంటారు. పరిస్థితులు అవి ఉన్నాయి. అందుకొరకు గరీబోడు బతకాలి అని అంటే ఎవరైనా సుతా ఈ 6 గ్యారెంటీలు 8 గ్యారెంటీలు ఏం చేసిండు? మొన్నటిదాకా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు?
ఆయన ఏం చేయడు ఎవరి రెక్కల కష్టం వాడు చేసుకొనే బతకాలి. ఎవ్వరి రెక్కల కష్టం వాళ్ళు చేసుకొనే బతకాలి. ఎవరో పెడితే మనకు కడుపు నిండది. కాకపోతే ఒకటే, ఖజానా ఖాళీ ఉన్నది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒక గృహప్రవేశం ఇంట్లోకి చేసుకున్నాక అన్ని సామాన్లు చదువుకోవాలనేది ఉంటే అందరు కలిసి చదువుకుంటేనే ఇల్లు చక్కగా పడుతుంది. టైం పడుతుంది. ఆ టైం కొరకు చూడాలి. ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు అనుకో, నెక్స్ట్ వీళ్ళది కూడా పరిస్థితి అదే ఉంటుంది. ఇది నేను చెప్పే విషయం. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నటువంటి దశలో ముఖ్యంగా కరీంనగర్లో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, గెలిచేటువంటి అభ్యర్థి ఎవరున్నారు ఇక్కడ అని భావిస్తా ఉన్నారు? దేనికి అనుకుంటారు? అంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీరు? మాకు కాంగ్రెస్లో గెలిస్తే, ఎంపీగా గెలిస్తే, రాజేందర్ గెలిస్తే బాగుంటుంది మాకు. ఎందుకని? మాకు కావాలని కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మాకు టీఆర్ఎస్లో మాకు అన్యాయం బాగా జరిగింది కాబట్టి మేము కొత్తగా అనుకున్న జరిగింది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ యొక్క 120-130 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి? మాకు మంచిగా ఉంది. మాకు అన్నిటి దేనికైనా అభివృద్ధి ఉంది. కరెంటు ఉత్పత్తి కానీ 200 యూనిట్లు కరెంట్ ఇచ్చిండు. ఏంది గ్యాసు 500 సిలిండర్ గ్యాసు. ఈ గ్రూప్ హౌస్ కూడా ఇప్పుడు అమలు అవుతుంది. అవి కూడా ఓకే అవుతున్నాయి. మాకు లేని వాళ్ళకి 5 లక్షలు లోన్ ఇస్తుండు. మాకు అన్నిటికీ ఓకే ఉంది. కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. ఎట్లా ఉందన్న కరీంనగర్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం కనబడుతుంది? నువ్వు ఏ పార్టీకి వేస్తావు ఓటీసారి? కాంగ్రెస్. ఎందుకని? సంక్షేమ పథకాలైనా కాంగ్రెస్ తరఫున అవుతుంది ఏదైనా. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడున్న అంతకుముందుకు ఉన్న టీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇప్పుడు సిలిండర్ అయినా వచ్చిన 100 రోజులలో సిలిండరు ఇది 500కి వేసారు. మళ్ళీ వచ్చేసి మహిళలకు బస్ ఫ్రీ. ఇప్పుడు 2 లక్షలకు అది ఆరోగ్య బీమా. ప్రతి ఒక్కటి అనేది అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్తోనే సాధ్యం. అది కొన్ని విమర్శలు ఎదురైతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏం చేయలేదు, హామీ ఇచ్చిందని చెప్పేసి మీరు ఏమనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ అది రిటర్న్ వాళ్ళు ఏదైనా అని అంటూనే ఉంటారు. అది మంచిదనాన్ని, అది 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు. అప్పుల్లో తీసుకొచ్చింది. కాళేశ్వరము అలా నష్టపోయేది. అలాంటప్పుడు ఏమున్నది అంటూనే ఉంటారు. పదవి పోయినాక విమర్శలు అనేది చేస్తూనే ఉంటారు. అవి పట్టించుకోవద్దు. అభివృద్ధికి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అట్లా అవకాశం ఏ ప్లేస్కి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? ఆయన సెకండ్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే. ఎన్నికల దగ్గర పడతా ఉన్నాయి. కరీంనగర్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? బీజేపీ. బండి సంజయ్. బండి సంజయ్ ఎందుకని? ఆయనే గెలుస్తాడు. ఎందుకు బండి సంజయ్కి మీ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కరీంనగర్కి ఏం చేశాడు? బ్రిడ్జి చేసిండు, రైల్వే బ్రిడ్జి. ఇంకా చేస్తాడు కూడా. నమ్మకం ఉందా ఆయన పైన? నమ్మకం ఉంది. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుందని అనుకుంటాను? మోడీ, నరేంద్ర మోడీ. అంతేనా? కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీ అభిప్రాయం ఉంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏం లేదన్న, ఇక్కడ ఎట్లా గెలిచేది బీజేపీ. బండి సంజయ్ గెలుస్తాడు. ఇక కొత్త పార్టీ కాబట్టి అప్పుడు పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి అదేం లేదు. కానీ ఇప్పుడు అయితే ఎంపీ బండి సంజయ్ గెలుస్తాడు 100%. అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. కరీంనగర్లో ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్కే ఓటేస్తాం. కాంగ్రెస్. ఎందుకని? ఇక కాంగ్రెస్ పరిపాలన నడవడానికి ఎందుకు? టీఆర్ఎస్ అయిపోయింది కదా, కాంగ్రెస్ నడవాలి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నాడు. ఏం పనులు చేయలేదు ఇక్కడ? బండి సంజయ్ అనేక పనులు చేసుకున్నాడు. ఎవరు చేసే పనులు చేస్తూనే ఉంటారు. అట్లన్నప్పుడు ఇప్పుడైతే కాంగ్రెస్కే ఓటేసి చూస్తున్నాయి. మొదటి నుంచి చూడు కాంగ్రెస్ పోయినసారి ఎటేషన్ వేరేసారి కాంగ్రెస్ కేసినాడు. మా కాంతాన చెప్పిన కాంగ్రెస్ కేసినాడు. కాంగ్రెస్ ఈసారి కాంగ్రెస్ కేస్తాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కానీ ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ కేస్తాం. ఇక పార్టీ తరఫున ఎవరైనా కాంగ్రెస్ కేసు. కాంగ్రెస్ కేసు. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, ఏ పార్టీకి మీరు ఏ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది? 100% కాంగ్రెస్ వేస్తారు, గెలుతుంది సుధా. డౌటే లేదు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ మాత్రం ఫుల్ మేడతోటి గెలుస్తారు. ఎందుకు ఇక్కడ ఏమో భయపడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించట్లేదు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. తప్పది. ఇప్పుడు వాళ్ళకు క్యాండిడేట్లు దొరకలేరు. వాళ్ళ క్యాండిడేట్ పెట్టుకుంటారు, వాళ్ళకు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. మా సముద్రం బట్టి బొచ్చడి మంది ఉంటారు. మా గాలు అని కొట్లాడతారు కాబట్టి లేట్ అవుతుంది. కాంగ్రెస్కు వేరే పార్టీలకు కొలవడం అన్నది కరెక్టే కాదు. అది ఎప్పుడైనా లేట్ అవుతుంది. కాంగ్రెస్ అంటేనే లేట్. తెలవంది అన్ని కాంగ్రెస్ పరిపాలన బాగుంది. జనాలు చూద్దాం ఎప్పుడు వేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. దాని నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. 15 సీట్లు కాంగ్రెస్ ఎంపీ సీట్లకు వెళ్తున్నాయి. దాని నుంచి ఎలాంటి డౌట్ లేదు.
మీరు చూడుతున్నారు మీరు. ఏ పార్టీకి మధ్యలో పోటీ ఉండేది కరీంనగర్లో? బీజేపీ కాంగ్రెస్ అంతే, టీఆర్ఎస్ ఏముండదు. ఎట్లా అనిపిస్తా ఉంది పరిపాలన, ఎట్లా అనిపిస్తా ఉంది? 130 బ్రహ్మాండం ఉంది, పరిపాలన రైతులకు అనుకూలంగా ఉంది. ప్రజలు వస్తుంది అన్ని పార్టీ ఒక్కరు అంటే ఒక రైతాంగాన్ని కాకుండా టోటల్ జనాలకు అందరికి అందుబాటులో పరిపాలన. రైతులకు అంటా ఉన్నావు, ఏం చేసింది రైతులకు అని చెప్పేసి అడిగితే రైతులకు అన్ని విధాల రైతులు ఇంతకుముందు నీళ్లు లేకుండా కెనాల్ తెచ్చింది వాళ్ళు కాంగ్రెస్, లేకపోతే ఈ మధ్యలో వాళ్ళు తెచ్చారా? అప్పటి నుంచి ఇప్పుడు కట్టి 3 సంవత్సరాలు అయితే లేదు, కట్టి 60 సంవత్సరాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఇది వరకు చెక్కులే, ఇది కట్టి 3 సంవత్సరాలు అవుతుంది కూలిపోయింది. ఎవరు చేశారు? కాంగ్రెస్ చేత అయిందా లేకపోతే ఏ పార్టీ చేసింది? ఎప్పుడన్నా ప్రాజెక్టులు కూలంగా ఎప్పుడన్నా చూసారా మీరు? 60 సంవత్సరాల జనం కూలంగా చూసారా? ఇది కట్టిండు 3 సంవత్సరాలు కట్టిండు కూలిపోయింది. ఎక్కడ వెళ్ళినా చెప్పు. పరిపాలన కాంగ్రెస్ అయితేనే అనుకూలంగా ఉంటుంది, అందరికీ మేలు జరుగుతుంది, డౌట్ లేదు. టీఆర్ఎస్ ఏమన్నా అంటే రైతు రుణమాఫీ చేయలేదు, వీళ్ళు రేవంత్ రెడ్డి చెప్పిండు నేను ఎక్కడికైనా సంతకం పెడతాను, తొలి సంతకం పెడతానని చెప్పి అన్నాడు. కరెక్ట్ చెప్పారు, వాస్తవమే. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు రుణమాఫీ? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీపిపోయేటప్పుడు కొంతమంది చేశారు, కొంతమంది చేయలే. సగం మంది మాఫీ, సగం మంది మాఫీ చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద రుద్దుతున్నారు, నువ్వు ఎందుకు మాఫీ చేస్తలేవు, ఎందుకు మాఫీ చేస్తలేదు అంటే అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ ఏమున్నాయి చేస్తాడు. అది అందుకొరకు చెప్తాడు, అంతే అదే విషయం. ఎట్లా ఉన్నది కరీంనగర్లో? ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? రాజేందర్ రావు గెలుస్తాడు, రాజేంద్రరావు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. ఆయనకు మొన్న టికెట్ అనౌన్స్ చేశారు, ఆయనే గెలుస్తాడు, అందులో డౌట్ లేదు. దాదాపుగా మైనార్టీ ఓట్స్ అన్నీ ఇటే ఉంటాయి, కాంగ్రెస్ తరఫునే ఉంటాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆయన బాగానే, వాళ్ళ బాపు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిండు, చాలామందికి సేవ చేసిండు, అన్ని విధాల అనుకూలంగా ఆయనకే ఓట్స్ పోతాయి. అందుకొరకు ఆయన గెలవడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్స్ ఉన్నది. అంతా టీఆర్ఎస్ అంతా దోపిడీకి వ్యవస్థ ఉన్నది, అంత దొంగల వ్యవస్థ ఉన్నది, కబ్జాల వ్యవస్థ ఉన్నది. అందుకోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి పాలన అందుతుందన్న ఆశతోని ఉన్నారు జనాలు. ఓటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, 14 సీట్లు ఇక్కడ స్టేట్లో వస్తాయి. ఓకే. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ తరఫున మేము ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకనంటే గత పాలనలో బండి సంజయ్ కూడా చాలా బాగా వేస్తుండు మాకు. అండ్ కాంగ్రెస్ తరఫు నుండి నిలబడ్డా కూడా ఇప్పుడు కొత్త వ్యక్తి అని అనిపిస్తుంది మాకు. బండి సంజయ్ అయినా చాలా నమ్మకం ఉన్నది. ఈ కరీంనగర్ ప్రజలకు కూడా చాలా వరకు రైల్వేస్ గురించి అయినా దేని గురించి అయినా అపోజిషన్ నుండి గట్టిగా పోరాడిండు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా మా ఓటు బండి సంజయ్ గారికి. ఇక్కడేమో కరీంనగర్లో బండి సంజయ్ అంటారు, ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటారు? ప్రధాని మోడీ, ఆల్వేస్ మోడీకే ఎప్పుడైనా. ఓకే, అంటే మొత్తానికి మీరు బీజేపీ పార్టీ ఎందుకు బలంగా నమ్ముతా ఉన్నారు? బీజేపీ పార్టీ అని అంటే ఇప్పుడు సెంట్రల్ వైజ్ అయినా ఏదైనా కూడా మాకు యూత్ పరంగానైనా లేకుంటే దేశానికైనా కూడా ప్రధాని మోడీ మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇప్పుడు అంతంత మాత్రమే ఉంది. స్టేట్లో ఓకే పర్లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగానే చేస్తుండు. కానీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాకు ఎక్కువ శాతం ప్రధాని మోడీకే, అతనికే మాకు ఉన్నది ఎక్కువ శాతం. ఏం చేస్తారు మీరు? మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ట్రైనింగ్ ఇస్తాం. ఎంప్లాయ్నా? ఆల్రెడీ మోడీ ఏమని చెప్పిండంటే గతంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి సంవత్సరం అని చెప్పి వచ్చినాయి ఏమైనా ఉద్యోగం? ఇప్పుడు అంటే చెప్పుడు అన్నీ చెప్తున్నాం, అమలు అంటే అన్నీ ఒకటేసారి కావు కదా, ఇంప్లిమెంట్ చేస్తుండు. ఇప్పుడు మన రామజన్మభూమి అయినా శ్రీరామ అది కొన్ని యూత్ పరంగా ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది మోడీకి చాలా బాగున్నది. అదే యూత్గా మేము ఆల్వేస్ సపోర్టింగ్ మోడీ. బండి సంజయ్ కూడా మాకు యూత్ పరంగానైనా దేని పరంగానైనా కూడా కొట్లాడతాడు, బాగా మాట్లాడే తత్వం మంచిగా ఉన్నది, గట్టిగా దేనికైనా కూడా పోరాడతాడు. ఖచ్చితంగా స్టేట్లో మేము మా పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే బీజేపీకి ఒక 10 సీట్లు అయితే కంపల్సరీ ఎంపీ సీట్లు వస్తాయి. కాంగ్రెస్కు ఒక 6 నుండి 7 దాకా వస్తాయి. ఎంఐ ఒకటి అదంతే. బీఆర్ఎస్కు దాదాపు రాదు, ఒకటి కూడా రాదు. ఇక మేము కుల్ల చెప్తున్నాం, రాదు.